అయితే ఎప్పుడు మీరు యూనివర్స్, యూనివర్స్, యూనివర్స్ అంటారు. అవును. నిజంగా యూనివర్స్‌కి చెప్పుకుంటే మ్యాజిక్ జరుగుతుందా? యూనివర్స్ ఏదైనా చేయగలుగుతుందా? మనం భగవంతుడిని నమ్ముకుంటాం. అవును. మీరు మాత్రం స్పిరిచ్యువల్ గురూస్ ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఏం కావాలనుకుంటున్నారో ఒక్కసారి మనస్ఫూర్తిగా యూనివర్స్‌కి చెప్పుకోండి. అవును. యూనివర్స్‌కి చెప్పుకోండి అంటుంటారు. అవును. నిజంగా యూనివర్స్‌కి చెప్పుకోవడం వల్ల చేంజెస్ జరుగుతాయంటారా? 100% జరుగుతాయి. ఇప్పుడు ఎందుకంటే కొంతమందికి సమయం ఉండకపోవచ్చు. టెంపుల్‌కి వెళ్ళడానికి గాని, తర్వాత దేవాలయాలకు వెళ్ళడానికి గాని. నేనేం చెప్తున్నానంటే మనుషుల్ని నమ్మకండి. హ్మ్. పంచభూతాలను నమ్ముకోండి. పంచభూతాలను నమ్ముకోవడం వల్ల ఏమవుతుందంటే, పంచభూతాలతో మనము ఎప్పుడైతే అనుసంధానమై మమేకం అవుతామో, మనకున్నటువంటి ఈ పాజిటివ్ ఆరా అని చెప్పింది చూడు, పాజిటివ్ ఆరా మన వైపు మన చుట్టూ క్రియేట్ అవుతుంది. ఒకసారి మన చుట్టూ పాజిటివ్ ఆరా క్రియేట్ అయిందనుకోండి, మన దగ్గరకు వచ్చే వ్యక్తులు కూడా పాజిటివ్ వ్యక్తులే వస్తారు. డబ్బు కూడా మన దగ్గరకు వస్తది. అంటే ఇక్కడ మనం ఏం చెప్పదలుచుకున్నామంటే, డబ్బుని మీరు ఏ రకంగా చూస్తే ఆ విధంగా డబ్బు మీ దగ్గరకు వస్తుంది. డబ్బును తిడుతూ ద్వేషిస్తూ ఉన్నారనుకోండి, మీ దగ్గరికి డబ్బు అసలు రాదు. మీరు ఉన్నంత కాలం డబ్బు రాదు. అదే డబ్బు పట్ల మీరు ఈ రోజు నీ దగ్గర ఒక 100 రూపాయలు ఉంది, దాంట్లో 50 రూపాయలు ఈ రోజు ఖర్చు చేయాలనుకున్నారు అనుకోండి, ప్రేమతో ఖర్చు చేయండి ఆ 50 రూపాయలు. ఈ 50 రూపాయలు ఖర్చు చేయడం వల్ల ఈ బెనిఫిట్ నాకు పొందింది. దీనికి మూల కారణమైనటువంటి డబ్బుకు ఈ క్షణంలో నేను మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా కృతజ్ఞత భావం తెలుపుకుంటున్నానని ఖర్చు చేయడం వల్ల ఏమవుతుందంటే, ఆ డబ్బు మనం ఏదైతే ఖర్చు పెడతామో దానికి రెట్టింటి డబ్బు ఏదో ఒక రూపంలో మన దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది. మనం ఏం చేస్తున్నామంటే, మనం ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకోబోయే వరకు మొత్తం వ్యవహారం అంతా డబ్బు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మనం ఏం చేస్తున్నామంటే, కనిపించిన ప్రతి ఒక్కరి దగ్గర బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, భాగస్వాములు కావచ్చు, ఎవరి దగ్గర అయినా డబ్బు గురించి నెగిటివ్ ఎక్కువ మాట్లాడతారు. ఈ డబ్బు గురించి నెగిటివ్ ఎక్కువ మాట్లాడడం వల్లనే ఈ రోజు మనిషి ఆర్థికంగా డెవలప్ కాలేకపోతున్నాడు. మీరు అదే చెప్పాను కదా 3 కేటగిరీస్ అని. డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర మీరు జస్ట్ అబ్జర్వేషన్ చేయండి, వాళ్ళు డబ్బుని తిట్టరు. ఈ రోజు ట్రస్ట్లు కావచ్చు, తర్వాత అనాథ శరణాలయాలు కావచ్చు, అన్నదానాలు కావచ్చు, ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? ఉన్నవాళ్ళు దానం చేయడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే అక్కడ వాళ్ళకి ఒక 100 రూపాయలు వచ్చింది అనుకోండి, దాంట్లో వాళ్ళకి తోచినంత యూనివర్స్ కి పెడుతున్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి డబ్బు వస్తుంది. మీరు స్టార్టింగ్ లో ఒక క్వశ్చన్ అడిగారు, ఉన్న వాళ్ళ దగ్గరికి డబ్బు ఎందుకు వస్తుంది అంటే, ఈ విధంగా వస్తుంది. వాళ్ళు డబ్బు పట్ల ఎప్పుడు ప్రేమ కృతజ్ఞత చూపిస్తుంటారు కాబట్టి వాళ్ళ దగ్గరికే డబ్బు వస్తుంది. డబ్బు వస్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గరకు వచ్చిన డబ్బులో ఏదో కొంత ఈ సమాజ సేవకు ఉపయోగిస్తారు. అన్నదానం కావచ్చు, తర్వాత ట్రస్ట్లు కావచ్చు, వృద్ధాశ్రమాలు కావచ్చు. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే యూనివర్స్ అంతా దాన్ని ఏం చేస్తారు, దీవిస్తున్నారు. యద్భావం తద్భవతి. నువ్వు అక్కడ ఖర్చు పెడుతున్నావు కాబట్టి నీ దగ్గరకు డబ్బు వస్తుంది. ఇక్కడ మధ్య తరగతి దిగువ తరగతి డబ్బు పట్ల వ్యతిరేక భావంతో ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గరకు డబ్బు రావట్లేదు.